హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము. ఏపీలో ఆర్టీసీ బస్సు బోల్తా. బస్సులో 60 మంది ప్రయాణికులు, చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయని చెప్తున్నారు. అసలు ఎక్కడ జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్లోని ఆర్టీసీ బస్సు అయితే కనుక బోల్తా పడింది. బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. ఇంచుమించు 50 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో 20 మంది విద్యార్థులు ఉన్నారని చెప్తున్నారు. ఒంగోలు డిపోకు చెందినటువంటి ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. కొండపి నుంచి ఒంగోలుకు వెళ్తున్న సమయంలో అనకర్లపూడి, మొద్దులూరు గ్రామాల మధ్య ద్వారకా సీఫుడ్ సమీపంలో ఘటన చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న వాహనాలకు సైడ్ ఇచ్చే క్రమంలో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్క కొరికి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో కొంతమంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. బస్సు ఒక్కసారిగా బోల్తా పడడంతో ప్రయాణికులు భయాందోళనకు గురై పెద్దగా కేకలు వేశారు. ప్రమాదాన్ని గమనించినటువంటి అనకర్లపూడి, మొద్దులూరు గ్రామాల స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు అద్దాలను పగులగొట్టి లోపల చిక్కుకున్న ప్రయాణికులందరినీ కూడా బయటకు తీసుకొచ్చారు. గాయపడిన వారందరినీ కూడా 108 అంబులెన్సుల ద్వారా కొండపిలోని ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అందజేస్తున్నారు. ముఖ్యంగా ఇలా బోల్తా పడిన సమయంలో పక్కన ఉన్నటువంటి సీట్స్, అలాగే రాడ్లు ఉంటాయి కదా, బస్సు ఐరన్ రాడ్లు, ఇవి ఎక్కువ తగలడం వల్ల ఈ ప్రమాదాలకు అయితే ఎక్కువ గురవుతూ ఉంటారు. సో అది కాక 60 మంది ప్రయాణికులు ఉండడం వల్ల కూడా బస్సుకి కిరిసి ఉంటుంది. సో దీనివల్ల చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయని అయితే చెప్తూ ఉన్నారు.